జై భీమ్. మర్యాదపూర్వకంగా అందరికీ నమస్కారం. ఈరోజు మన దేశానికి ఎంతో గౌరవదాయకమైన రోజు భారత రాజ్యాంగ దినోత్సవం. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న మన రాజ్యాంగాన్ని ఆమోదించారు. అదే రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. భారతదేశాన్ని సంపూర్ణ ప్రజాస్వామ్య గణరాజ్యంగా నిలిపింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద అత్యున్నత రాజ్యాంగాలలో ఒకటి. ఈ రాజ్యాంగం మనకిచ్చింది స్వేచ్ఛ, సమాన హక్కులు, సమానత్వం, న్యాయం. మనం అందరం ఎక్కడి వారం, ఎలాంటి వారమైనా ఈ రాజ్యాంగం ముందు అందరం సమానమే. ఈరోజు మనం రాజ్యాంగం విలువలను గౌరవించాలని, బాధ్యతగా పాటించాలని ప్రతిజ్ఞ చేద్దాం. కేవలం ఓటు వేయడం కాదు, పరస్పరం గౌరవించుకోవడం, చట్టాలను పాటించడం, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయి కలపడం. మన దేశం ముందుకు వెళ్ళడానికి మన రాజ్యాంగమే మార్గదర్శి. అందరం ఒక్కటిగా ఒక్కసారి వి ఆర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్న అర్థాన్ని నిజం చేద్దాం. అయితే మనం రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు ఉన్నాయి. ఆ 10 విలువలు మనం రోజు మన నిత్య జీవితంలో పాటిస్తే మన దేశం తప్పకుండా ముందుకు పోతుంది మరియు ప్రతి ఒక్కరు ఆలోచన విధంగా మారుతుంది. ఆ రాజ్యాంగ విలువలలో మనకు ముఖ్యమైన విలువలు ఒకటి సమానత్వం. సమానత్వం అంటే జాతి, మతం, వర్గం, భాష ఏవైనా అందరూ సమానమే అని ఈ సమానత్వం అనేది మొదటి విలువ. ఇది మనకు నేర్పుతుంది. రెండవది స్వేచ్ఛ. వ్యక్తి అభిప్రాయం, మాట, ఆలోచన, మతం, జీవనశైలి ఇవన్నీ కూడా స్వచ్ఛగా ఉండాలని ఇది ఒక నేర్పుతుంది మనకు. ఇంకోటి న్యాయం. సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ రంగాలలో న్యాయం అందరికీ చేరాలి. మన ఊరిలో కానీ, రాజకీయాలలో కానీ, సమాజంలో కానీ ఎవ్వరికి ఎలాంటి కించపరచకుండా అందరికీ సమాన న్యాయం కలగాలని ఈ సామాజిక న్యాయం అనేది మనకి జరుగుతుంది. నాలుగవది, మన దేశ ప్రజలంతా ఒక కుటుంబం అనే భావన, పరస్పరం సహకారం గౌరవించుకోవాలి. అది సోదరభావం. నాలుగవది. నెక్స్ట్ 5వ ఆప్షన్ ప్రజాస్వామ్యం. ప్రజల చేతనలా ఎంచబడాలి. ప్రజల హక్కుల బాధ్యతలు ముఖ్యమైనవి. లౌకికతత్వం అనేది ఉండకూడదు. 6వది రాజ్యాధికారం ప్రజలది. దేశం మీద పూర్తి అధికారం ప్రజలకే చెందాలి. ఎవరి జోక్యం లేకుండా నిర్ణయాలు మనమే తీసుకోవాలి అనేది రాజ్యాధికారం ప్రజలది అనే విలువ మనకి ఇది కూడా మనకు చాలా చెప్తుంది. అయితే 8వ ఆప్షన్కి వచ్చి ప్రతి మనిషి గౌరవం, వ్యక్తిత్వం రక్షించబడాలి. దీన్ని గౌరవం అంటారు. బాధ్యత. హక్కులు ఉన్నట్టే దేశానికి బాధ్యత కూడా వివరించడం మన కర్తవ్యం. 10వది దేశ ఏకత, భాగం, సంస్కృతి ఇవన్నీ కలిసి మన భారతదేశ బలంగా నిలబడతాయి. విలువలను పాటించడం ద్వారా రాజ్యాంగం పట్ల నిజమైన గౌరవం చూసినట్టు అవుతుంది. కాబట్టి మనం భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ 10 విలువలను తప్పకుండా పాటిద్దాం. భారత రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్దాం. అయితే ఇంతటితో చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. దయచేసి క్షమించండి.